హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ తన్వి. సో 2 రోజుల క్రితం బోర్బండకు సంబంధించిన పాఠశాలలో ఒక విద్యార్థినిని కొట్టడం కూడా ఎట్లా అంటే చిన్న చిన్న ఇష్యూకి ఆమెను టార్గెట్ చేసి టీచర్ స్కూల్ ప్రిన్సిపల్ ఆమెను టార్గెట్ చేసి ఆమెను కొట్టడం జరిగింది. సో దాంతో తను ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి తను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవడం జరిగిందంట. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒకవైపు గురుకుల పాఠశాలలో ఏమో ఫుడ్ సరిగ్గా పెట్టక ఫుడ్ పాయిజన్తో వాళ్ళు సఫర్ అవుతుంటే, ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో స్టూడెంట్స్ అందరినీ మిస్బిహేవ్ చేసుకుంటూ వాళ్ళని కొట్టుకుంటూ అసలు ఏం జరుగుతుంది, ఆ రోజు ఏం జరిగింది స్కూల్లో మనతో మాట్లాడడానికి శ్రీవల్లి మాట్లాడడానికి మనతో పాటు ఉంది. ఒకసారి మాట్లాడదాం. స్కూల్లో ఆ రోజు ఏం జరిగింది, స్కూల్లో టీచర్ ఎందుకు కొట్టిందో అంశంపై ఒకసారి మాట్లాడదాం. హాయ్ శ్రీవల్లి. హాయ్ అక్క. ఏ క్లాస్ ఇప్పుడు 10th అక్క. నేను 10th క్లాస్. అసలు ఏం జరిగింది, టీచర్ ఎందుకు కొట్టింది, అసలు ఆ రోజు స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంది? అసలు ఆ రోజు నేను క్లాస్ వింటున్నా, స్పెషల్ క్లాస్ ఫిజిక్స్ క్లాస్ మాకు. ఆ రోజు మేము ఏం చేసాం, అందరం క్లాస్లో కూర్చొని క్లాస్ వింటుంటే నా చెయ్యి అనేది జస్ట్ ఆనుకుంటే చెయ్యి ముందు అమ్మాయికి బెంచ్ తగిలితే తను చెయ్యి ఇట్లా కదిలేసరికి డైరెక్ట్గా టీచర్ వచ్చేసి అడగలేదు, అసలు నన్ను అడగకుండా కొట్టారు, ఈపి మీద కొట్టారు. టీచర్ ఫేస్ మీద వద్దు చేతి మీద కొట్టాను అంటే నువ్వు ఎక్కడ కొట్టాలో నాకు చెప్పాలా నువ్వు అనేసుకుంటా చాలా రూడ్గా బిహేవ్ చేసి నన్ను బయటకు రమ్మంటే నేను బయటకు వెళ్ళిన, బెంచ్లో నుంచి బయటకు. రూడ్ బిహేవియర్ అంటే లైక్ ఎట్లా చేసి అంటే నువ్వు ఎవరికో చెప్పుకుంటావో చెప్పుకో, నేను ఎవరికి భయపడను, నువ్వు చాలా ఇది చేస్తున్నావు అనేసుకుంటే చాలా చేసిరు అక్క. చేసేసరికి నేను బయటకు రమ్మంటే బెంచ్లో నుంచి బయటకు వెళ్తే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని గట్టిగా కొట్టింది. కొట్టేసరికి నేను ఎందుకు టీచర్ అట్లా చేస్తున్నారు అంటే బయటకు వెళ్ళిపో, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీకు యాటిట్యూడ్ చాలా ఉంది, నాతో మాట్లాడకు, నువ్వు నెక్స్ట్ టైం నా క్లాస్లో ఉండక అసలు వెళ్ళిపో బయటకు, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనేసి పంపించేశారు అక్క. ఆ రోజు హెడ్ఏక్ వల్ల ఇంకా స్టాఫ్ ఎవరు రాలే ఆడ. స్టాఫ్ ఎవరు రాకపోతే నేను హెడ్ఏక్ వల్ల నేను ఇంటికి వెళ్ళి పేరెంట్స్ చెప్తే అమ్మమ్మ వచ్చి మాట్లాడుతుంది. ఎందుకు ఇంటి పైకి వెళ్ళి కొట్టిన ఫిజిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఫస్ట్ లోపలికి పిలిచారు, మళ్ళీ నడువు బయటకని అమ్మమ్మ వాళ్ళతో కూడా చాలా బిహేవ్ చేసేసరికి బయటకు నడవండి అనేది కిందకి హెచ్ఎం మ్యామ్ రూమ్ దగ్గర తీసుకెళ్లారు. అప్పటికి ఫుడ్ చెకింగ్ అన్న వాళ్ళు వచ్చి అలా ఎలా కొడతారు మీరు, అంత గట్టిగా కొడతారు అనేసి జస్ట్ క్వశ్చన్ చేయడం వల్ల దాన్ని నెక్స్ట్ డే నన్ను హెచ్ఎం మ్యామ్ వచ్చినాక పిలిచి నువ్వు వాళ్ళు ఉన్నారని రెచ్చిపోయావు, నీ మెంటల్ హెల్త్ బాగాలేదు, నువ్వు మా స్కూల్లో వద్దు అని చాలా రూడ్గా మాట్లాడుతున్నారు హెచ్ఎం మ్యామ్ కూడా. అమ్మమ్మ కాళ్ళు పట్టుకున్నా కానీ తను అసలు పట్టించుకోవట్లేదు. వద్దు మీ పిల్ల వద్దు, మీ మెంటల్ హెల్త్ అని అందరి ముందు అక్క, పేరెంట్స్ ముందు. గ్రౌండ్లో మొన్న కూడా నేను రిక్వెస్ట్ చేయడానికి వెళ్తే నీకు మెంటల్ హెల్త్ బాగాలేదు నువ్వు వెళ్ళిపో అనేసుకుంటూ మాట్లాడుతున్నారు అక్క. అంటే స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే నీ సర్కిల్లో ఉన్న నీ ఫ్రెండ్స్ నీతో మాట్లాడుతున్నారా? ఎవ్వరు మాట్లాడతలేరు అక్క. అందరూ నన్ను ఎట్లా చూస్తున్నారంటే ఇట్లా మెంటల్ ఆమె దగ్గరికి వెళ్ళొద్దు అని చూస్తున్నారు. ఎంత ఫీల్ ఉంటుందని అక్క. ఆమె అట్లా అందరి ముందు చెప్పేసరికి ఎవ్వరు రావట్లేదు నా దగ్గరికి. ఏం ఫీల్ అవ్వకు. సో ఏమైనా సబ్జెక్ట్ చెప్తుందా తను? ప్రిన్సిపలే అంటున్నారు ఇట్లా నీ మెంటల్ హెల్త్ బాగాలేదు నువ్వు వద్దు మాకు స్కూల్లో అనేసి ఇంటికి పంపించేసి ఈరోజు 10 days అవుతుంది నేను స్కూల్కి వెళ్ళక. అంటే ఇంతకుముందు స్కూల్లో నీ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా జరిగి ఉండొచ్చు? ఏం జరగలేదు అక్క, అందరితోని బాగానే ఉంటాను నేను. టీచర్స్ దగ్గర కూడా చాలా మంది దగ్గర నేను క్లోజ్గానే ఉంటాను. కాకపోతే ఫిజిక్స్ టీచర్ చాలాసార్లు కొట్టారు నన్ను. ఫిజిక్స్ టీచరే మీ ప్రిన్సిపల్ మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ముఖ్య కారణం ఏంది అసలు? నువ్వే ఎందుకు క్లాస్లో అంతమంది ఉండగా నువ్వే ఎందుకు టార్గెట్ అయినావు? ఏమో అక్క, అది నాకు కూడా తెలీదు. నేను చదవనను ఆమె టార్గెట్ చేసిందో నాకు తెలీదు. హెచ్ఎం మ్యామ్ అయితే అన్న వాళ్ళు ఉన్నప్పుడు మేము రూడ్గా మాట్లాడామంట, అందుకనేసి వాళ్ళు ఉన్నారని మీరు రెచ్చిపోయారు ఆ రోజు అనేసి అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడింది. సో అన్న వాళ్ళు వచ్చినప్పుడు అంటే బీఆర్ఎస్వి విద్యా సంఘాలు వచ్చినందుకు మీరు వాళ్ళకి మీ ప్రాబ్లమ్స్ చెప్పినందుకు మిమ్మల్ని టార్గెట్ చేసింది అంతేనా? టార్గెట్ చేసి నువ్వు మెంటల్ హెల్త్ అని చెప్పడం వల్ల నేను సూసైడ్కి వెళ్ళినా కూడా అమ్మమ్మ వాళ్ళు ఆపేశారు నన్ను. సూసైడ్ వరకు వెళ్ళారా? నేను సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనిపించిందిరా? అందరి ముందు అనిపించింది అక్క. ఇట్లా చెప్తే ఎట్లుంటుంది అక్క, మెంటల్ హెల్త్ అంటే అందరి ముందు అట్లా అనేసి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అందరి ముందు చెప్పడం వల్ల అనిపించింది అట్లా. అంటే ఇప్పుడు అందరి ముందు ఇన్సల్ట్ చేసినారు అని చెప్పేసి ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకుంటాం, ఎవరి లైఫ్ స్పాయిల్ అవుతుంది? అదే స్పాయిల్ అవుతుంది. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? పేరెంట్స్ లేరు, అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటాం. పేరెంట్స్ లేరా? అమ్మమ్మ తాతయ్య మామయ్య వాళ్ళ దగ్గర ఉంటాం. అంటే పేరెంట్స్ లేరు అని అంటే లైక్ ఇక్కడ ఉన్న స్కూల్ సరౌండింగ్లో లేరా? లైక్ లేరు, పేరెంట్స్ లేరు. అమ్మమ్మ మామయ్య వాళ్ళ దగ్గర ఉంటాం. సో
పేరెంట్స్ లేరు అని చెప్పేసి స్కూల్లో ఫ్రెండ్స్ బాగా మాట్లాడతారని. అందరు బాగానే ఉంటారు అక్క, కాకపోతే ఈ మెంటల్ హెల్త్ అన్న కాడ నుంచి ఎవ్వరు మాట్లాడడానికి ఇంటి సైడ్ కూడా ఎవ్వరు వస్తలేరు అసలు. అది ఇన్సల్ట్ అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు మీ స్కూల్ ఇష్యూస్ గురించి వచ్చినప్పుడు ఫుడ్ ఇష్యూస్ కానీ స్కూల్ ఇష్యూస్ ఏమైనా వాళ్ళతో చెప్పడం జరిగిందా మీరు? మేము అక్క అలా అన్న వాళ్ళు అంటే 10th ఈ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు ఆ రోజు. పనిష్మెంట్ ఇచ్చారు. అసలు చూసినారు కదా అసలు ఎంత దారుణం. స్కూల్లో మాకు ఫుడ్ సరిగ్గా లేదు, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ టీచర్తో ప్రాబ్లం ఉంది అని చెప్పి బీఆర్ఎస్వి సంఘాల నేతలకి స్టూడెంట్స్ వాళ్ళతో చెప్పుకున్నందుకు ఒక స్టూడెంట్ని టార్గెట్ చేసి కొట్టడము, అక్కడ పనిష్మెంట్ ఇవ్వడము, ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాల్సిన సందర్భం ఇది. సో విద్యార్థికి సంబంధించిన వాళ్ళ అమ్మమ్మ కూడా ఉంది, ఒకసారి అమ్మమ్మతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఈమె వెళ్ళి స్కూల్లో ప్రిన్సిపల్ కాల్ మొక్కడానికి వెళ్ళిందంటే ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ చెప్పండి ఏం జరిగింది? మీ మనమరాలేనా? మా మనవరాలమ్మ స్కూల్లో తీసుకెళ్ళిపోమని ఫోన్ చేశారంట మా మనవరాలకి, ఇంకో మనవరాలకి. అమ్మమ్మ స్కూల్లో తీసుకెళ్ళిపోమంటున్నారు, చెల్లిని వెళ్ళి ఒకసారి స్కూల్ కాడికి వెళ్ళి బతిలాడమ్మమ్మ అంది. వెళ్ళి అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నాకైతే చదువు లేదమ్మా, మీ చదువున్న వాళ్ళు కొద్దిగా ఆలోచించండి అమ్మ మీరు కూడాను అని అన్నాను. అంటే ఏం ఆలోచించాల్సిన పని ఏమి లేదు, ముందు మీ మెంటల్ అమ్మాయిని చూపించి హాస్పిటల్ అన్నీ చూపించాక అప్పుడు తీసుకురండి మీరు, అప్పుడు దాకా మా దగ్గర తీసుకురావద్దని వెళ్ళిపోమందమ్మా. వచ్చేసాను నేను. వచ్చేసాక ఇంకా వచ్చేసిన కాడి నుంచి పిల్ల స్కూల్కి వెళ్తా మానేసిందండి. ఒక మా అబ్బాయి వచ్చాడండి 2 రోజులు పోయాక మా పెద్ద అబ్బాయి వచ్చి అసలు ఏం జరిగిందని మా అబ్బాయి అడిగితే పిల్ల ఇలాగని చెప్పింది. సరే మేము వెళ్తా ఉండని అదే ఏం తీసుకుంటామా యూత్ పేషెంట్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్తే మా అబ్బాయి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు అంటమ్మా. కుర్చీలో కూర్చునేటప్పటికి ఆ అబ్బాయి ప్రెసిడెంట్ అన్నాడంటే వాళ్ళ మేనమామే ఆ అబ్బాయి చెప్పండి ఏదనంటే ముందు నువ్వు బయటికి వెళ్ళిపో అని అందంటండి మా అబ్బాయిని. నీతో మాట్లాడాల్సిన పని ఏమి లేదు నాకు, నువ్వు ముందు బయటికి వెళ్ళిపోందండి. అమ్మ నువ్వు టీచర్ ఇలా మాట్లాడచ్చు అమ్మా అని మా అబ్బాయి అన్నాడంటండి. అనేసి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చాక ఇంకా పిల్లని పంపొద్దమ్మా, ఎలా జరిగేది అలా జరుగుతుంది, మనం చేసేది మనం చేసుకుందామని మా అబ్బాయి అన్నాడండి. ఇంక మా పిల్లని ఆళ్ళు కౌరంపలేదండి. మళ్ళీ ఒకసారి వెళ్ళింది, బ్యాగ్లో వేస్తున్నారమ్మా నేను వెళ్తున్నానమ్మా అంటే, ఏ బ్యాగ్లు అంటే అమ్మా ఈ ఢిల్లీ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఈ పిల్లలకి, తల్లి తండ్రి లేని పిల్లలకి బ్యాగులు. ఆ బ్యాగ్ గురించి వెళ్తే నీకు మెంటల్గా బాగోలేదు కదా, నువ్వు బాగున్నాకే రా అని అందంటండి. ఇంక ఏడుతో వచ్చిందమ్మ ఇలాగ అంటుందమ్మా అని. సర్లేరా ఎలా జరిగేది అలా జరిగితే దేవుడు అయినా కూడా ఉంటే మనకి న్యాయం చేస్తలేరా అని మా మనవరాలను తీసుకొని వెళ్ళకు నువ్వు అని చెప్పామమ్మ. చెప్పాక ఈ బాబోళ్ళు మొత్తం కూడా మాకు తెలియదండి అసలు. ఆ బాబు ఎవరో కూడా మాకు తెలియదు పాపం. మాకేం తెలుసమ్మా, మేము చదువుకున్నామా ఏమన్నా. ఆ బాబు గట్టిగా అడిగాడని ఇప్పుడు వాళ్ళు బలగం చూసుకొని మీరు రెచ్చిపోతున్నారా, ఏం చేస్తారా చేసుకోండి వెళ్ళి మీరు. అంటే మీ తరపున ఎవరైనా మాట్లాడితే మీరు వాళ్ళని చూసి రెచ్చిపోతున్నారా అని చెప్పేసి ఉల్టా మిమ్మల్ని దబాయిస్తుంది. మమ్మల్ని అంటే ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో, వెళ్ళి ఏం చేసేది ఏమి లేదు, ముందు మీ మనవరాలను తీసుకొని వెళ్ళిపో, వద్దు మాకు అని అంటుందండి. సరే అని మేము వచ్చేసండి. ఆ బాబోళ్ళు ఇంకా బాబుని అడిగితే సరేలేమ్మా కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్దామని అన్నారు. కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చామండి. మరి న్యాయం ఏం చేస్తారు, మీరు చేయాలండి ఆ పిల్లని. మరి స్కూల్లో జాయిన్ చేసిద్దాము అనుకుంటున్నాం, మళ్ళీ స్కూల్లోకి తీసుకొస్తారో తీసుకురారండి. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రిన్సిపల్ ఈమెను కొట్టిందో ఆమె స్కూల్కి రావద్దని చెప్పిందా? చెప్పేసిందండి, ఆవిడే చెప్పిందండి. ఎక్కువ కొట్టిన ఆవిడ కాకుండా ఇంకొక ఆవిడ పెద్ద ఆవిడ ఎవరో ఉంటారంట కదా, ఆవిడ చెప్పిందండి అస్సలు మీ పిల్ల స్కూల్కి రావద్దు, ముందు టీసీ ఇచ్చేస్తానందండి. మళ్ళీ ఏమనుకున్నారో పరీక్షలు రాసినప్పుడు మేము కబురంపుతాం అప్పుడు రమ్మ తీసుకురండి. అప్పుడు దాకా చదవ లేకపోతే ఎలా రాస్తుందమ్మా అమ్మాయి చెప్పండి, మీరు కూడా చెప్పండి, చదువుకోవాలి కదా. ఇప్పుడు ఇంట్లో 10 రోజులు 11 రోజులు అండి వాళ్ళకి స్కూల్లోకి వెళ్ళక. ఇప్పుడు ఆ బాబోళ్ళని చూసి మేము రెచ్చిపోతున్నామంట, రెచ్చిపోతున్నాం మీరు వాళ్ళని చూసి. అదే మెంటల్ మీరు కూడా స్కూల్కి ఎప్పుడైతే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళి టీచర్ కాలు మొక్కడానికి వెళ్ళారంట. అప్పుడు ఏమన్నది టీచర్? నేను చేసుకుంటే చేసుకొని మాకేం పని అంది, మాకేం పని, మేమేం చేస్తాం, మేము చేసుకుంటే మేమేం చేయాలి. అయినా కానీ వద్దు మెంటల్. గతంలో ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? లేదండి అసలు ఎప్పుడు లేదు. మా పెద్ద మనవరాలు 1వ తరగతి కానీ చదివింది కానండి, ఇలాంటి అస్సలు లేవండి. మేము ఎప్పుడు స్కూల్కి అసలు ఆ స్కూల్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదండి. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నాక నేను వెళ్ళాను ఇప్పుడు ఆ స్కూల్లోకి. అప్పుడప్పుడు తల్లి మీటింగ్లు పెడతారంటండి, తల్లి తండ్రి రమ్మని, అప్పుడు వెళ్ళానండి. అంతేగానండి నేను అసలు స్కూల్ మొహంకే చూడవని మేము. అలాంటిది ఈ పిల్లని ఇలా చేసిన గురించి మా పెద్ద మనవరాలు అక్కడే చదివిందండి, 10th పాస్ అయింది, ఫస్ట్ వచ్చిందండి మా పెద్ద మనవరాలు. అందులోను ఈ పిల్లగాడ చదివి అక్కడే చదివిస్తున్నామండి. చదివిస్తుంటే ఆ బొత్తుగా అంత అద్భుతం ఉండొద్దండి బాబు టీచర్లకు. చదువు అంటే కొద్దిగా జాలి కూడా పడాలి, కనికరం కూడా చూపించాలి. ఏంటంటే సర్లే పెద్దోళ్ళు వచ్చి మొక్కారు కదా కాళ్ళు అని, మరి నా వయసులో చిన్నదే ఆవిడ, మరి నేను పెద్దదాన్నే
కాళ్ళు పట్టుకోవడానికి కూడా ఏం వెళ్ళాను. డిమాండ్ చేస్తున్నారు మళ్ళీ మీరు? ఏంటమ్మా ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకోవటం ఏముందండి, మా పాపని జాయిన్ చేసుకోవాలి, స్కూల్లో పిల్లలందరూ బాగోవాలి, పిల్లల మీద చెయ్యొద్దు. ఇప్పుడు పెద్ద మనిషి అయిన పిల్లండి ఆ పాప, పెద్ద మనిషి అయిన పాప మీద చెయ్యేస్తే ఎందుకు కొట్టింది టీచర్ అంటే ఏమంటారు, తప్పు చేసిందేమనుకుంటారు. అమ్మా అక్కడ తప్పు చేయకపోయినా తప్పు చేసిందేమనుకుంటారు. ఏ చెప్పండి శ్రీవల్లి, మీ ప్రిన్సిపల్ ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని కొట్టిందో అందరితోనే అదే సేమ్ బిహేవియర్ ఉంటుందా? అందరితోని సేమ్ బిహేవియర్ ఉంటుంది అక్క, కానీ భయపడి ఎవ్వరు చెప్పుకోరు అసలు. ఎవ్వరు బయటకు రావట్లేదు. బిహేవియర్ అంటే ఎట్లా చేస్తుంది? చదువుకున్న వాళ్ళని అంటే చదవట్లే అని చెప్పేసి టార్గెట్ చేస్తుందా, లేకపోతే లైక్ ఎట్లా? లేదక్క, మనం ఇట్లా జస్ట్ క్వశ్చన్ చేసినా కానీ దానికి చాలా రూడ్గా బిహేవియర్ రిప్లై ఇస్తుంది. చాలా కోపంగా నువ్వు ఎవరికి చెప్పుకో వెళ్ళి మాకు అవసరం లేదు అనేసుకుంటూనే మాట్లాడతారు. అంటే స్టూడెంట్ని ఎట్లా చూసుకోవాలి, ఇట్లా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలన్న టైప్లో లేదా? లేదు, అస్సలు అట్లా లేదక్క. అమ్మ స్కూల్లో టీచర్ అన్నాక ఆలోచించాలి. ఇప్పుడు మీరు చదువుకున్నారని నేను చదువులేదు, మేము మాలాంటి వాళ్ళు వచ్చి అడిగామంటే చదువులేని వాళ్ళు అడుగుతామండి. ఎలాగంటే కొద్ది మూర్ఖత్వంగా అడగొచ్చు, కొద్ది జాలిపడి అడగొచ్చు. అమ్మ చదువులేదు కాబట్టి మీరు చదువుకునే వాళ్ళు మీరు కొద్ది తెలుసు చెప్పండి మాకు. అమ్మ మీరు రాకండి, ఇప్పుడు జరిగింది ఇంకోసారి జరగనివ్వం మేము, ఇంకెప్పుడు స్కూల్లో అని ఈ పిల్లని తిట్టాలని క్లాస్ చెప్తుందా తను? హెచ్ఎంఎం క్లాస్ చెప్పారు. ఓకే, స్కూల్లో అంతా ఓకేనా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫుడ్ మంచిగా రాదు, వాష్రూమ్స్ మంచిగా లేవు, అయినా కానీ అసలు అట్లనే ఉంచుతుంది. ఎప్పుడైనా కంప్లీట్ రేస్ చేయడం జరిగిందా? ఎవరైతే మిమ్మల్ని కొట్టారో తనకి వెళ్ళి చెప్పడం జరిగిందా, మేడం ఇట్లా ఉంది, వాష్రూమ్ సరిగ్గా లేవు, మరి ఫుడ్ కూడా సరిగ్గా పెడతలేరని చెప్పడం జరిగింది? లేదక్క. ఎందుకు చెప్పలేదు మరి? అంత భయం కదక్క, మళ్ళీ మీకు ఎట్టడమే ఎక్కువ అని కూడా మాట్లాడతారు. మీకు పెట్టడం ఎక్కువ. అట్లా అనేసరికి ఇంకెవ్వరు వెళ్ళరు చెప్పనీకి కూడా. సో చూసారు కదా, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి స్కూల్లో బాగోతాలు ఎట్లున్నాయి, ఏంటి అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా జరుగుతుంది, టీచర్స్ ఎంతమంది టీచ్ చేస్తున్నారు, అక్కడ ఫుడ్ ఎట్లుంది, వాష్రూమ్స్ ఎట్లున్నాయి అని చెప్పేసి అక్కడ ఎవరన్నా వెళ్ళి స్టూడెంట్స్ని అడిగితే స్టూడెంట్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడము, స్కూల్లో నుంచి టీసీ ఇచ్చి పంపించడం కూడా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడున్న విద్యార్థి కావచ్చు, విద్యార్థి వాళ్ళ అమ్మమ్మ కూడా మన ఛానల్తో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది